డిఎస్సి సర్టిఫికేట్ వెరిఫికేషన్లో మరో షాకింగ్ న్యూస్ ఏంటంటే మహిళా అభ్యర్థులు, మ్యారేజ్ అయినటువంటి మహిళా అభ్యర్థులు తమ యొక్క హస్బెండ్ పేరు మీద మాత్రమే క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకోవాలని చెప్పేసి విద్యాశాఖ అధికారులు చెప్పడంతో అభ్యర్థులందరూ కూడా కంగుతిన్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఇక్కడ దానికి సంబంధించిన న్యూస్ కూడా ఉంది. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ల వెరిఫికేషన్ జరుగుతున్న సమయంలో మహిళా అభ్యర్థుల సర్టిఫికేట్లపై తిరకాసు వచ్చింది. 20 మంది పెళ్ళైన మహిళలు తల్లిదండ్రుల పేరునే ధ్రువపత్రాలు అంటే క్యాస్ట్ సర్టిఫికేట్లు తీసుకెళ్లడంతో భర్త పేరు మీద కావాలని చెప్పేసి విద్యాశాఖ అధికారులు సడన్గా చెప్పడంతో అప్పటికప్పుడు కంగుతిన్నారు. వాళ్ళ పోస్ట్ పోద్దేమని చెప్పేసి వాళ్ళంతా బాధపడుతూ ఉన్నారు. అయితే వాళ్ళ తర్వాత అభ్యర్థులు మాత్రం తమకు పోస్టింగ్ వస్తుందేమో అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నారన్నమాట. ఈ విధంగా సడన్గా చెప్పడం వలన అభ్యర్థులు షాక్ అయ్యారు. ఎందుకంటే తమ యొక్క ఎడ్యుకేషన్ సర్టిఫికేట్లు అన్నీ కూడా తల్లిదండ్రుల పేర్ల మీదే ఉంటాయి కాబట్టి వెరిఫికేషన్లో అక్కడో పేరు ఇక్కడో పేరు ఉంటే అభ్యర్థులు ఇరకాటంలో పడతారేమని చెప్పేసి అభ్యర్థులు ముందుగానే తమ యొక్క తల్లిదండ్రుల పేరు మీదే క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా తీసుకోవడం జరిగింది ఈడబ్ల్యూఎస్. కానీ ఇక్కడ మాత్రం ఇప్పుడు దానికి భిన్నంగా చెప్పడంతో అభ్యర్థులు షాక్ అవుతున్నారు. హస్బెండ్ పేరు మీదే కంపల్సరీగా క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలని చెప్తున్నారు. కానీ పెళ్ళైన తర్వాత వాళ్ళ హస్బెండ్స్ మరి ఇప్పుడున్న క్యాస్ట్ కంటే కూడా ఉన్నతమైనటువంటి క్యాస్ట్లో ఉన్నట్లయితే వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ రాదు. కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా ఏంటంటే రిజర్వేషన్ కేటగిరీ మిస్ అవుతారేమని చెప్పేసి మహిళా అభ్యర్థులు భయపడుతూ బాధపడుతూ ఉన్నారన్నమాట. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.